ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు కదా, మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల పోలు. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్లు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు?